అండి, వెల్కమ్ టు అబ్బాయి స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనం కొన్ని సెంటెన్సెస్ తీసుకున్నాము, అవేంటో చూద్దాము. రాస్తా భూల్ గయా అంటే ఏంటి? దారి మర్చిపోయాను లేదా దారి తప్పిపోయాను. రాస్తా భటక్ గయా అంటే దారి తప్పిపోయాను. రాస్తా భూల్ గయా అంటే దారి మర్చిపోయాను. ఓకే. తుమారా ఫోన్ నంబర్ భూల్ గయా, ఇక్కడ రాస్తాకు బదులుగా నేను ఇంకొకటి ఇచ్చాను. తుమారా ఫోన్ నంబర్ భూల్ గయా, నీ ఫోన్ నంబర్ మర్చిపోయాను. తుమారా నామ్ భూల్ గయా అంటే నీ పేరు మర్చిపోయాను. ఏదైనా మర్చిపోయాను అని చెప్పడానికి భూల్ గయా అని మనము యాడ్ చేస్తాం. ఇక్కడ మీరు రాస్తా తీసేసి మీరు ఏం మర్చిపోయారో అది పెట్టేసి భూల్ గయా అని అన్నారనుకోండి, మీరు ఏం మర్చిపోయారో అది వాళ్ళకు క్లియర్గా చెప్పినట్టు ఉంటుంది. తుమారా ఫోన్ నంబర్ భూల్ గయా, తుమారా ఘర్ కా పతా భూల్ గయా, నీ ఇంటి అడ్రస్ మర్చిపోయాను. ఇలా మనము ఏం మర్చిపోయామో అది ఇక్కడ యాడ్ చేసి చెప్పవచ్చు. ఏ ఘర్ కా కిరాయా ఆర్ భాడా, భాడా కితనా హై. భాడా అంటే రెంటే, కిరాయా అన్నా కూడా రెంటే. సో రెండు ఇచ్చాను, రెండు విధాలుగా మనం వాడచ్చు. ఏ ఘర్ కా భాడా కితనా హై అంటే ఈ ఇంటి అద్దె ఎంత. మనము ఎక్కడికైనా ఇంటికి రెంట్లు చూడడానికి వెళ్ళినప్పుడు ఇంటి అద్దె ఎంత అని అడుగుతాం కదా. సో హిందీలో అడిగే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ ఘర్ కా భాడా కితనా హై లేదా కిరాయా కితనా హై ఇలా కూడా అడగచ్చు. ఆప్కే ఘర్ మే కితనే లోగ్ రహతే హై, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అని అడుగుతాం కదా. రెంట్కి వచ్చినప్పుడు ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు ఇంట్లో అని అడుగుతాం కదా. సో దాన్ని ఎలా, ఆప్కే ఘర్ మే కితనే లోగ్ రహతే హై, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు. ఆప్ కహా కామ్ కర్తే హై, మీరు ఎక్కడ వర్క్ చేస్తారు. ఆప్ కహా కామ్ కర్తే హై అంటే ఏంటి? మీరు ఎక్కడ పని చేస్తారు. मैं హైదరాబాద్ को अभी आया हूँ, నేను హైదరాబాద్కు ఇప్పుడే వచ్చాను కొత్తగా. मैं హైదరాబాద్ में नया नया आया हूँ అని కూడా అనొచ్చు. నేను హైదరాబాద్కి కొత్త అని కూడా అలా వస్తుంది. పహలే కహా రహతే थे, ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు అంటే నేను హైదరాబాద్కి కొత్తగా వచ్చానన్నప్పుడు మనం దాని క్వశ్చన్ అడుగుతాం, ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు అని అడుగుతాం కదా. సో అది కూడా ఇచ్చాను. పహలే కహా రహతే थे, ఇస్సే పహలే కహా రహతే थे యా పహలే కహా రహతే थे, ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు అని. సో ఇక్కడ ఉన్న పదాలకు మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే దాన్ని కొత్తగా యాడ్ చేసి చెప్పండి.